నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఇన్ని రోజులు వైసీపీ వాలంటీర్ వ్యవస్థని నమ్ముకుంది. వాలంటీర్ల వల్ల ఖచ్చితంగా ఈసారి కూడా గెలుపు తథ్యం అనుకున్నారు. కాకపోతే ఈసారి వాలంటీర్లే తనకి వెన్నుపోటు పొడుస్తున్నారేమో అనిపిస్తుంది. 80,000 మంది వాలంటీర్లు అయితే వైసీపీ కొంప ముంచుతున్నట్టయితే మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు చెప్పారు, వాలంటీర్లు మన కార్యకర్తలే, వాలంటీర్లు వచ్చేసి మన పార్టీ కోసం చేస్తారని చెప్పారు. వాళ్ళని నమ్ముకొని ఈసారి మీరే మమ్మల్ని అంటే మన పార్టీని గెలిపించాలని చెప్పి మాట్లాడారు. కానీ ఈరోజు ఆ వాలంటీర్లే పక్కకి వెళ్తున్నారు, వేరే పార్టీ వైపు చూస్తున్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అందులో బలవంతంగా వాళ్ళతోని రాజీనామా చేయించడానికి కూడా చూస్తున్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? 2,63,000 మంది వాలంటీర్లు ఉంటే అందుట్లో 40,000 మంది మాత్రమే రాజీనామా చేశారు. బలవంతంగా చేశారా, లేకపోతే ప్రలోభాలకు లొంగి చేశారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో చేశారా అనేది రెండో అంశం. 40,000 మంది అయితే ప్రస్తుతానికి అయితే రాజీనామా చేశారు. మిగిలిన వాళ్ళు విముఖంగా ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఒకటి అర్థమైపోయింది, అధికారాన్ని తిరిగి పార్టీ రావట్లేదు. అధికారంలో రాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నాడు, అందుట్లో నైపుణ్యం ఇంకా వాళ్ళకి శిక్షణ ఇప్పించేసి వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు వచ్చేటట్టు చూస్తాను, వాళ్ళకి 10,000 రూపాయలు, ఇప్పుడున్న 5,000 రూపాయలకి ఇంకొక 5,000 రూపాయలకు కలిపి ఇస్తాను, వాళ్ళ సేవలు వినియోగించుకుంటా అని చెప్పి స్పష్టంగా చెప్పాడు కదా. చెప్పిన తర్వాత వాళ్ళకు నమ్మకం ఏర్పడింది. ఈయన మాటలు ఇప్పుడు ఈయన మాటలని ఉద్యోగానికి రాజీనామా చేశారనుకోండి, తిరిగి మళ్ళీ చేర్చుకోరు కదా. కాబట్టి మనకెందుకు 10,000 రూపాయలు ఇస్తామంటున్నారు. అందుట్లో చదువుకున్న పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు కదా పట్టభద్రులు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయన శిక్షణ ఇస్తే చూశారు కదా, స్కిల్ డెవలప్మెంట్ దాని ద్వారా ఎంతమందికి నైపుణ్య శిక్షణ ఇప్పించారు, వాళ్ళు ఎంతమంది లబ్ధి పొందారు. 2 లక్షల పైచీలకు మంది శిక్షణ ఇప్పిస్తే 70,000 మందికి మంచి మంచి పరిశ్రమల్లో ఉద్యోగాలు వచ్చినాయి కదా. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆలోచించుకొని మనం ఎట్టి పరిస్థితి ఇప్పుడు వాళ్ళు ఇంకో నిర్ణయానికి వచ్చారంటే, నిన్నటిదాకా ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు కూడా ప్రజల యొక్క మనోగతాన్ని గుర్తించి ఈ ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రజలు సిద్ధపడుతున్నారు. కాబట్టి వాళ్ళకి మనం వ్యతిరేకంగా ఎందుకు వెళ్ళాలి, పాప ప్రక్షాళన చేసుకుందాం, మన అడ్డం పెట్టుకొని మన ప్రలోభ పెట్టి ఇప్పుడు మన భయపెట్టి వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకున్నారు. ప్రజల గుట్టుమట్లన్నీ మన ద్వారా తెలుసుకున్నారు. మన వల్ల ప్రజలకు కొంచెం అన్యాయం జరిగిన మాట వాస్తవమే. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలకు న్యాయం చేద్దామని వాళ్ళు ఆలోచిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తుంటే సార్, రాజీనామా చేసిన వాళ్ళకి నజరానా కూడా ప్రకటించినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. 10,000 రూపాయలు ఇచ్చారు. నజరానా ప్రకటించేది చాలా మంది 10,000 రూపాయలు ఇచ్చారు కూడా. స్థానిక శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా దానికి ఎప్పుడూ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకు మరి వీళ్ళు ఇంకా వాలంటీర్ ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించకుండా ఇంకా వాలంటీర్లను వీళ్ళ మీద ఎందుకు ఆధారపడుతున్నారు అసలు? ఇప్పుడు ఒకటి ఆ పార్టీని ఈ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, ఇష్టం వాళ్ళు ఎందుకు ఇష్టపడ్డారంటానికి మన దగ్గర కారణాలు కనపడవు. అంతే. ఇకన మీరు ఎందుకు ఇష్టపడుతున్నారంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు, ఇష్టపడతారు అంతే. ఒక వ్యక్తిని ఒక పార్టీని ఇష్టపడ్డప్పుడు వాడు తప్పు చేస్తున్నా కూడా ఇంక 30-40% మంది వాళ్ళ వెంట ఉన్నారు అంటే దానికి మన కొలమానాలే ఉండవు మన దగ్గర. ఇప్పుడు వ్యక్తుల చరిత్ర తీసుకుంటే కొంతమందికి అసలు రాజకీయాల్లో కాదు, దేశ బహిష్కరణ చేయాలి. కొంతమందిని వాడు కారాగారాల్లోనే ఉండాలి, ప్రజల మధ్య ఉండకూడదు. కానీ వాళ్ళు నాయకులుగా చాలా మంది అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, శాసనసభ్యులు అవుతున్నారు, లోక్సభ సభ్యులు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు, కేంద్ర మంత్రులు అవుతున్నారు, ప్రధానమంత్రులు కూడా అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు అనేది అర్థం కాని ప్రశ్న ఇప్పుడు కూడా. అంటే ఇక్కడ ఉందంటారు, తప్పిదం ఎక్కడ జరుగుతుందంటే ప్రజల్లోనే ఉంది. నేను ప్రజల్లోనే తప్పుపడతాను నిస్సందేహంగా. న్యాయ వ్యవస్థలో తప్పు ఉంది, రాజ్యాంగంలో తప్పు ఉంది. వీటన్నిటికీ మార్పులు జరిగేంత వరకు మనం ఈ శిక్ష అనుభవించాల్సిందే. అంటే ఒకసారి ఈయన తప్పుడు మనిషి అని తెలిసిన తర్వాత రాజకీయాల్లోకి ఆ ప్రవేశం అనేది రద్దు చేయాలంటారా? మరి నిస్సందేహంగా 23 నెలలు జైల్లో ఉండే వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, అదే కారాగారంలో ఉన్న వ్యక్తి ఓటేయకూడదు. ఇదేనా ప్రజాస్వామ్యం? అంటే ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళకి ఓటు హక్కు లేదు, ఉపయోగించుకోవడానికి ఉండదు. కానీ ప్రజాప్రతినిధులు మాత్రం జైల్లో ఉండి ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, ఎన్నికల్లో గెలవచ్చు, మళ్ళీ ఆయన చేసుకోవచ్చు. ఇంకెక్కడ ఉంది ప్రజాస్వామ్యం? ఇది ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటే ఎట్లా? ఉద్యోగానికి రావాలి అంటే అతని మీద ఎలాంటి అభియోగం ఉండకూడదు. కానీ హత్యా నేరాలున్నా, దోపిడీలున్నా, కుంభకణాలున్నా ఆయన మాత్రం మళ్ళీ ప్రజాప్రతినిధిగా పోటీ చేయొచ్చు.
ఇది ఎక్కడ న్యాయం? ఇక్కడే అన్యాయం ఉన్నప్పుడు ఇది న్యాయం జరిగితే ఎట్లా అనుకుంటారు చెప్పండి మీరు? ఇదే నా రాజ్యాంగం మనకి ఇస్తుంది. అంటే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చూసుకుంటే మరి 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉండి ఈ 5 సంవత్సరాల ముఖ్యమంత్రి అయ్యారు కదా, మరి ఎందుకు ప్రజల్లో అంత అవగాహన లోపం ఉందంటారా? మరి అదే కులం, మతం, ప్రాంతం, విద్వేషాలు, చేనుగట్టుగాడ మనం సరి చేసుకోలేము. చేనుగట్టుగాడ గొడవ, దాన్ని పార్టీలు గంటగడుతున్నారు. కులం కూడి పెడుతుందా? కుల రాజకీయాలు ఈరోజు వెళ్తున్నాయి సందేహంగా. మతం కులమే, అదే ముఖ్య పాత్ర వహిస్తుంది ఈరోజు. మరి ఇక్కడ ఈ మతం కులం అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి రిజర్వేషన్లు అన్ని కులాలు బట్టి రిజర్వేషన్లు ఉంటున్నాయి కదా, మరి దాన్ని మరి మీరు వ్యతిరేకం అంటారా? వాటికి ప్రతిభని గుర్తించకుండా ప్రలోభాలకు గురి చేసినంత కాలం ఇట్లానే ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు రిజర్వేషన్ అంశాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఎవరికి న్యాయం జరిగింది ఇప్పుడు దాకా? స్వతంత్రం వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? స్వతంత్రం వచ్చి నుంచి రిజర్వేషన్లు ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఇంకా వాళ్ళు వెనకబడి ఎందుకున్నారు? 2024 వచ్చినా కూడా ఇంకా వెనుకబడిన కులాలనే మాట్లాడుతున్నారు. అంతే కదా. అంటే దీని అర్థం ఏంటి? 76 సంవత్సరాలు పూర్తయిపోయింది కదా స్వతంత్రం వచ్చి. మరి ఇంకా ఎంత వెలుసుబడితనమను, ఇంత అనాగరికంగాను వాళ్ళు ఇంకా అంత వెనకబడి ఉండడానికి కారణం ఏంటి? ప్రతి గ్రామానికి 5 నిరుపేదలను ఎన్నుకొని వారి వృత్తుల పరంగా వాళ్ళకి గనక ప్రోత్సాహం ఇచ్చుంటే కులాలు మతాలతో సంబంధం లేకుండా ఈరోజు ఈ 76 సంవత్సరాల్లో 330 మందికి లబ్ధి చేకూరేది కదా. మరి ఈ నిరుపేదలు ఉండేవాళ్ళ ఇక్కడికి రాజకీయం కోసం వాడుకుంటున్నారు. నిరుపేదల్ని రెచ్చగొడుతున్నారు, తైలాలు ఇస్తున్నారు. దానికి వాళ్ళు మొగ్గు చూపుతున్నారు అంతే కదా. మరి వాడు కూడా తాత్కాలికంగా దానికి లొంగిపోతున్నారు. మద్యానికి బానిసలు చేస్తుంది ప్రభుత్వం. మద్యమే ప్రభుత్వమే అమ్ముతుంది కదా. మరి ఇంకా వాళ్ళు న్యాయం చేస్తుంది ఎక్కడ? దాంట్లో ఉంటుంది కదా. ఇప్పుడు ఎన్నికల సమయంలో మద్యాన్ని ఎందుకు ఆపుతారు? మద్యం తాగితే మనిషి విచక్షణ కోల్పోతాడనే కదా. మరి అది రోజు తాగితే విచక్షణ కోల్పోతాడు కదా. మరి దాన్ని ఎందుకు అనుమతిస్తున్నారు? అంటే దాని మీద రెవెన్యూ వస్తుంది అంటున్నారు. అదే కదా, ప్రజల బలహీనతల్ని, ప్రజల రక్త మాంసాలు పిండుకొని ప్రభుత్వాలు నడుపుతున్నారు వీళ్ళు. ఇంకా ప్రజల గురించి ఆలోచిస్తారు, ప్రజలకు మేలు చేస్తారని మనం భావిస్తుంటే ఎట్లా? అంటే ఒకప్పుడు ఇదే మద్యపాన నిషేధం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చేస్తే మరి ఆయన్ని దించేశారు కదా ఇదే ప్రజలు. అదేనే అమ్మా నేను చెబుతుంది. ప్రజలు ఆయన దించలేదు, ప్రజలు దించరా, నాయకులు దించారు. అది అంటే ప్రజల కోసం మంచి చేస్తా అన్నా కూడా పక్కన ఉన్న వాళ్ళకి నచ్చలేదు. ప్రజలు ఒప్పుకోవట్లేదు కదా. ఇప్పుడు దౌర్భాగ్యం అక్కడే కదా వచ్చింది. ప్రజలు కదా ఇప్పుడు ఆ ప్రజల్లో ఒక భాగమే కదా ఈ వాలంటీర్లు. వీళ్ళు కూడా అంతే అంటారా? అంతే కదా. అందుకంటే వేరే ఏముంటుంది చెప్పండి? ఎవరు స్వార్థం వాడు చూసుకుంటారు. ప్రజల కోసం, ప్రజల గురించో, ప్రజల కోసం పనిచేసే రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు? గుడ్డిలో మెల్ల. ఇప్పుడు 2004లో ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోకపోతే భారతదేశంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉండేది? 2014 నుంచి 2019 వరకు ఆంధ్ర రాష్ట్రంలో అంటే అంతా మంచి చేశాడని నేను చెప్పను, కానీ బాటలు అయితే వేసాడు కదా. ఇప్పుడు వేసిన రహదారుల్ని తవ్వుకున్నారు కదా వీళ్ళు. మరి ఇంకేం అభివృద్ధి సాధిస్తాం మనం? ఎందుకు ఓడించారు ఆయన్ని? కులం, మతం, ప్రాంతం ఇయే కదా. అబద్ధాలను నమ్మారు కదా. ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏంటి? దీనికి ఎవరు కారకులు? చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేయాలి? స్వతంత్రంగా పోటీ చేసే వాళ్ళకి ఓట్లు వేయచ్చు కదా. అప్పుడు రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయి కదా, స్వతంత్రం గెలిపిస్తున్నారా వీళ్ళు, మనం తప్పు చేయకూడదని. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాతిపదికన ఓట్లు వేశారు ఇప్పుడు చెప్పమన్న ప్రజల్ని? ఇప్పుడు ఆయన మీద 43,000 కోట్ల రూపాయలు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు ఆధీనంలో పెట్టుకుని ఇంత జరిగింది అని చెప్పని ఆధీనం తీసుకున్నారు. ఆయన వెలుసుబాటుతోటి బయట తిరుగుతున్నాడు. మరి ఇన్ని అభియోగాలు ఆయన మీద ఉన్నాయి. ఎవరి మీద లేని అభియోగాలు ఆయన మీద ఎందుకు ఉన్నాయి? అంటే దొంగ చేతికే తాళాలు ఇచ్చారంట. అంతే కదా. మరి స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా. ఇంకా ఆయనకు 40%, 30% మంది, 45% మంది ఓట్లు ఉన్నారు. ఇంకా 130 సీట్లు వస్తాయి, 140 సీట్లు వస్తాయి అని ఆయన చెబితే ప్రజలు నమ్ముతున్నారని అనుకుంటే ఇంకా దాని గురించి మనం ఏం మాట్లాడాలి? ఎవరి గురించి మాట్లాడాలి? ఎవరికి ఉపయోగం అని మాట్లాడాలి? కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.